ఈ సైడ్కి వచ్చండి పొడవు వచ్చి 29, అడ్డం వచ్చి 26 అడుగులకి ఈ సైడ్కి వచ్చి మనకి 5,20,000 అయిందండి. ఈ వీడియో చూడండి, బాగుంటుంది. హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చింది, మన దగ్గర బేస్మెంట్ స్లాబ్ వేసామండి. అది ఏంటంటే 2 స్లాబ్లు వేసాం. మనకి అది మీకు ఒక స్లాబ్కి ఒక బేస్మెంట్ మట్టుకు చెప్తానండి. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ సైట్ వచ్చి మనకి ఎక్కడ వచ్చిందంటే మనకి రాజమండ్రి శాఖల సిటీ నావర్లో వచ్చిందండి. అది మనం కట్టేసాము. 2 స్లాబ్లు వచ్చిందండి, కానీ మీకు ఒక స్లాబ్ మటుకు చెప్తాను. అలాగే ఆ స్లాబ్ పొడవు వచ్చి 29 అడుగులండి, అడ్డం వచ్చి 26 అడుగులండి. మీకు ఇది ఆల్రెడీ స్లాబ్ వేసానండి, దాంతో కొలతలు ఉంటాయి చూడండి. కింద మీకు ఆల్రెడీ కింద స్క్రీన్ ఫోటో పెడతాను చూడండి, స్క్రీన్ మీద డిస్ప్లే మీద రన్నింగ్ వచ్చి చూడండి మీకు. అలాగే దీనికి మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, సెంటరింగ్ కాస్ట్ ఎంత అయిందో అంత కూడా మీకు వీడియో చెప్తానండి. ఫస్ట్ మనం సైడ్ దగ్గరికి వెళ్ళిపోదామండి. సైడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీకు సైట్ అంతా చూపిస్తాను, మనం చేసే వర్క్ అంతా మీకు చూపిస్తానండి. చూపించిన తర్వాత మీకు ఎంత పట్టింది, మెటీరియల్ కాస్ట్ ఎంత పట్టింది అంత కూడా మీకు వీడియో నాశనం చెప్తాను. అలాగే మీకు చాలామంది కూడా అడుగుతున్నారండి, మీ హౌస్ ఎక్కడ ఏంటి అంతా అడుగుతున్నారండి. మా హౌస్ అంతా కూడా మీకు ఒక వీడియో చేస్తానండి. 1000 మంది సబ్స్క్రైబ్ అయిన తర్వాత చెప్తున్నాను కదండి, 1000 మంది అయిపోయారండి. మీకు ఇంకొక 30 మంది పెరిగితే మీకు మా హౌస్ చూపిస్తానండి, మా ఇల్లు అకౌంట్ చూపిస్తాను. అలాగే చాలామంది రాజమండ్రి దగ్గరలో ఏం స్థలాలు ఉంటే చెప్పమంటున్నారండి. నేను చెప్తాను, ఈ వీడియో లాస్ట్ మాట్లాడదాము. దానికోసం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి చూడండి, బేస్మెంట్ కట్టేసాం. అదే స్తంభాలు వేసి స్లాబ్ కూడా వేసామండి. ఫస్ట్ స్లాబ్ అండి ఇది. రెండో స్లాబ్ సెంటరింగ్ కట్టాం చూడండి. మేము ఫస్ట్ స్లాబ్ మట్టుకు చెప్తాం. అలాగే ఇది బాత్రూమ్ ఒకటి కట్టామండి చూడండి. ఇది ఎదర పక్క లేసింగ్ వచ్చి ఉత్తరం ఫేసింగ్, తూర్పు ఫేసింగ్ అండి. చూడండి, తూర్పు ఫేసింగ్, ఉత్తరం ఫేసింగ్ అండి ఇది బిల్డింగ్. చూడండి, పైకి వెళ్ళి రెండో స్లాబ్ అని మాట్లాడదామండి. మెట్లు, బాత్రూమ్ కట్టామండి, అక్కడ దాకా మాట్లాడుకుందాం. చూడండి, ఇది రెండో స్లాబ్ పైకి వెళ్తున్నామండి ఇప్పుడు. చూడండి, ఇదండి రెండో స్లాబ్ మొన్న వేసాం, నిన్న కాక మొన్న. చూడండి, ఇదిగోండి రెండో స్లాబ్ మొత్తం సెంటరింగ్ అంతా వేస్తాం. మీకు ఇది అంత సెంటరింగ్ తీసినా ఇది కూడా పెడతాను వీడియో చూడండి. మీకు ఇప్పుడు ఎంత కాస్ట్ అయిందో ప్రతి దాన్ని మీకు చెప్తానండి ఇప్పుడు. చూడండి, సైట్ అయితే మొత్తం చూసారు కదండి. ఇప్పుడు మనం మెటీరియల్ కాస్ట్ అంతా ఎంత పట్టింది అంత కూడా మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు. చూడండి, ఫస్ట్ వచ్చండి కింద మనకి బేస్మెంట్ అండి. బేస్మెంట్ వచ్చి ఫస్ట్ మనకి పుట్టింగులు, అంటే ఈ బిల్డింగ్ పుట్టింగ్లు వేస్తారు కదా, స్తంభాలు అంటారు, పుట్టింగులు అంటారు కూడా. మన పుట్టింగులు వచ్చి మనకి 12 పుట్టింగులు అండి. 12 పుట్టింగులు వచ్చి మనకి 9 ఏమో అడుగు, 9 అంగుళాలండి ఫిల్లర్ వచ్చి. మనకి 3 మాత్రం 9, 9 అండి. అంటే 9 అడ్డం 9, ఇలా పొడవు 9 అండి ఫిల్లర్ అండి. అవి 3 ఫిల్లర్స్ వేసాము మనకి. అలాగే మనకి స్లాబ్ హైట్ కూడా వేస్తామండి ఇవి, అది కూడా మీకు క్లారిటీ చెప్తున్నాను. మనకి ఇటుక్కి, అలాగే ఇసుక్కి, సిమెంట్కి, కంకరకి, మెట్లని పెద్ద కంకర కూడా మొత్తం అన్ని దాంతో మీకు కొత్తగా సింపుల్గా చెప్పేస్తున్నానండి. ఎందుకంటే మీకు లాంగ్ చేయాలని లేదు, సింపుల్గా చెప్పేస్తున్నాను. అది కూడా ఈ కాస్ట్ కూడా 2026 లేదండి, మొత్తం కూడా నీట్గా చెప్పేస్తాను చూడండి. ఇప్పుడు మనకి సిమెంట్ బస్తాలు ఇచ్చండి. మనకి కింద బేస్మెంట్కి 90 బస్తా పట్టిందండి. అలాగే బేస్మెంట్ తర్వాత మెట్లు వేస్తాము, అలాగే మెట్లు ల్యాండింగ్ వేస్తామండి, అలాగే స్లాబ్ అయితే స్తంభాలు వేస్తాం. మొత్తం అలాగే మనకి 130 బస్తా పట్టిందండి ఈ సైట్కి. అలాగే స్లాబ్కి వచ్చి 70 బస్తా అండి, అంటే 75 బస్తా పట్టిందంటే. ఎలాగంటే మనకి స్లాబ్కి అలాగే గట్టుకి మెట్లకి కూడా మీకు చెప్తున్నాను క్లారిటీగా. మొత్తం మనకి 75 బస్తా పట్టిందండి. మనకి బేస్మెంట్కి వచ్చి స్తంభాలకు వచ్చి 130 బస్తా అండి. ప్రతిది కూడా క్లారిటీగా మీరు ఎక్కించుకోండి, రాసుకోండి. అంటే ఈ సైడ్కి ఇంత పట్టింది.
ఒకవేళ రేట్లు మారొచ్చేమో కానీ కాస్ట్ మనకి మెటీరియల్ మాత్రం ఇంతే పట్టింది. మనకి ఇసుక వచ్చండి ఫస్ట్ మనకి 6 యూనిట్లు వేయించామండి ఇసుక. మనకి పుట్టింగ్లకు వచ్చేసి అలాగే మనకి భీములకు వచ్చి బేస్మెంట్కి వచ్చి 1 యూనిట్ మిలిగిందండి. 5 యూనిట్లు పడేసిందండి. ఇసుక ఎక్కువ వాడమండి, ఎందుకంటే బేస్మెంట్ కింద మొత్తం అన్ని దానికి వేసాము. భీములు లెవెల్ చేస్తా కూడా ఇసుక మనం వాడమని. చాలా మంది మట్టి వేస్తారు, మట్టి వేస్తే గుల్ల వస్తుందండి. ఇసుక వేస్తే బాగుంటుంది, బలంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, పందికొక్కులు కూడా తవ్వవు, అందువల్ల వేసాము ఇసుక ఎక్కువ. నెక్స్ట్ వచ్చండి మనకి ఇసుక ఎన్ని పట్టిందండి, ఎన్ని లారీలు పట్టిందండి మనకి కింద బేస్మెంట్ కిందకి, అదే పుట్టింగ్లోకి, అలాగే బేస్మెంట్ లోపలికి, స్లాబ్లు కూడా మొత్తం క్లారిటీ చెప్పేస్తానండి. మనకి 7 లారీలు పట్టిందండి ఇసుక వచ్చి, 7 లారీలు పట్టింది. బేస్మెంట్లోకి 4 లారీలు తినేసింది, 3 లారీలు ఏమో పనికి స్లాబ్కి, కింద బేస్మెంట్కి మొత్తం దానికి మొత్తం మనకి 7 లారీలు పట్టిందండి ఇసుక. మనకి నెక్స్ట్ వచ్చింది కంకర అండి. కంకర వచ్చి మనకి ఒక స్లాబ్కి అలాగే కింద పుట్టింగ్లకి స్తంభాలకి ఎన్ని లారీలు పట్టిందంటే 2 లారీలు పట్టిందంటే, అంటే మనకి 10 యూనిట్లు అండి. మీకు అర్థం చెప్తున్నాను, 10 యూనిట్లు పట్టింది కంకరే. మనకి ఇటుక వచ్చండి, బేస్మెంట్ మట్టుకి బాత్రూమ్ మట్టుకు చెప్తున్నాను. మనకి ఇటుక వచ్చి మనకి ఎంత పట్టిందంటే 9,000 ఇటుక పట్టిందండి. అంటే బేస్మెంట్కి బాత్రూమ్కి చిన్న చిన్నవి ఉంటాయి కదా, కట్టుబడులు చిన్న చిన్నవి అక్కడక్కడే మొత్తం 9,000 ఇటుక పట్టిందండి. ఈ సైట్కి వచ్చి మనకి ఓసండి మీకు బేస్మెంట్కి అలాగే స్లాబ్ కూడా చెప్పేస్తున్నాను మొత్తం స్తంభాలతో సహా. మనకి ఎంత పట్టిందంటే 1.5 పట్టిందండి. బేస్మెంట్కి ఎక్కువ పట్టేసింది, స్లాబ్కి 8లో వేసాం బట్టి బేస్మెంట్ మొత్తం 12లో 10లో ఎక్కువ వాడామండి మేము. అందుకే అది కూడా లాంటి చెప్తున్నాను. 900 స్తంభాలకి అన్ని కూడా 10లో వాడామండి. అడుగు అలాగే 900 స్తంభాలకి మనం 12 వేసామండి. రాడ్ వచ్చి మనకి 6M అండి. 6M వచ్చి రుబ్బుడే వాడమండి, అది కూడా మీకు చెప్తున్నాను. భీములు కూడా మనం 12 మొత్తం భీములు అన్ని భీములు కూడా స్లాబ్కి 12 అన్ని 12 వాడమండి. 10M ఎక్కడ వాడలేదు, అందుకే క్లారిటీ చెప్తాను. 8 మ్యాట్ కట్టామండి, మెట్లు అన్ని కూడా మొత్తం 12 వాడాము, అందుకే మనకి అంత అయ్యింది. మనకి ఓస్కి అలాగే సిమెంట్కి కంకరకి ఇటుక్కి మొత్తం మనకి ఎంత అయిందంటే అండి, ఒక స్లాబ్కి బేస్మెంట్ మొత్తం చెప్తున్నానండి, మనకి ఎంత అయిందంటే అలాగా మనకి 4 లక్షలు అయిందండి. 4 లక్షలు అయింది. మనము ఇప్పుడు దానికి మెటీరియల్ అయిపోయిందండి. మనకి లేబర్కి వచ్చండి చెప్తున్నాను చూడండి. బేస్మెంట్ గొయ్యలు తవ్వినందుకు, అలాగే భీములు వేసినందుకు, బేస్మెంట్ కట్టినందుకు, స్తంభాలు వేసినందుకు, అలాగే స్లాబ్ సెంటరింగ్కి, అలాగే స్లాబ్ బంట వాళ్ళు వేస్తాకి, అలాగే మేము గట్లును మెట్లు అవన్నీ కట్టినందుకు కూడా మేము లేబర్ చెప్తున్నాం చూడండి. 1,20,000 రూపాయలు అయిందండి. అంటే మొత్తం మనకి బేస్మెంట్కి అలాగే ఒక స్లాబ్కి వచ్చే కాస్ట్ ఇలాగ అవుతాకి, ఈ సైట్కి పొడవు వచ్చి 29, అడ్డం వచ్చి 26 అడుగులండి. దానికి అయ్యే కాస్ట్ అండి మనకి 5,20,000 రూపాయలు అయిందండి. అది కూడా 2026 7 నెలల వీడియో అండి ఇది. అంటే 7 నెలలు అయిపోయింది, మనం చేయలేదు ఖాళీ లేక, అందువల్ల మీకు చెప్తున్నాను. మనకి ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే అయిపోయిందండి. మెటీరియల్ కాస్ట్, ల్యాబ్ కాస్ట్ అంతా కూడా చెప్తున్నాను, చెప్పేశాను కదా. మనకి ఈ వీడియో అయితే ఇక్కడితో మొత్తం క్లోజ్ అయిపోయిందండి. మీకు వీడియోలో ఏమైనా డౌట్లు ఉంటే కింద మా నంబర్ డిస్ప్లే మీద ప్లే అవుతుందండి, దాన్ని కాల్ చేయండి. అలాగే చాలామంది ఇల్లు కట్టించుకోవాలనుకుంటున్నారండి, అది ఎవరైనా సరే మేము చెప్తున్నాం రేటు ఆల్రెడీ మాట్లాడి చూస్తున్నాము. ఆల్రెడీ 2 బిల్డింగ్ అలా మాట్లాడుతున్నామండి. ఒకవేళ అవుతే అవ్వచ్చండి. కాకినాడ ఒకటే, వైజాగ్ ఒకటే అండి. మీకు ఎందుకైనా సబ్స్క్రైబ్ కూడా చెప్తున్నానండి. అలాగే నన్ను ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్లోకి వస్తుంది. ఈ బిల్డింగ్కి ఏంటంటే కాస్ట్ 2026లో ఉన్న కాస్ట్ అండి ఇది, అది కూడా క్లారిటీ చెప్తున్నాను. మనకి చాలామంది అడుగుతున్నారండి, సైట్లు ఉంటే చెప్పన్నా, పాత బిల్డింగ్ ఏమి ఉంటే చెప్పన్నా, కొత్త బిల్డింగ్ ఉంటే చెప్పన్నా, అమ్మితే కొనుక్కుంటాం అని చాలామంది అంటున్నారండి. నాకు అడిగితేనండి, మీరు ఇల్లు కొనుక్కున్న కంటే నాకు అడిగితే స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే మనం అనుకున్న ప్లానింగ్ మనం కట్టుకోవచ్చు. కానీ నేను చెప్తానండి, చాలామంది నాకు అడుగుతున్నారు, కానీ నాకు 1000 మంది సబ్స్క్రైబ్ అయిన తర్వాత చెప్దామని నేను చెప్పలేదండి. అలాగే మా ఇల్లు అడ్రస్ చూపించమంటున్నారు. నాకు ఇంకో 30 మంది వచ్చారనుకోండి, మీకు చూపిస్తాను నేను అడ్రస్, మా ఇల్లు అడ్రస్. అలాగే సైట్లు ఉన్నాయండి, నేను అవి పెడతానండి. ఈసారి నుంచి మన వీడియోస్లోని సైట్లు వీడియోస్ కూడా వస్తాయి. అలాగే ఇల్లు ఎవరైనా అమ్ముతానంటే ఆ వీడియోస్ కూడా వస్తాయండి, అవి కూడా మనకు ప్లే అవుతాయి.
చూడండి, బాగుంటాయి. సార్ నుంచి వీడియోస్ కూడా మంచిగా వస్తాయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఇలాగ సపోర్ట్ చేసిన వల్లే నేను ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిందండి. నేను అసలు నాకు 93 సబ్స్క్రైబర్లండి. 93 సబ్స్క్రైబర్లు నాకు పెరగలేదండి అసలు. ఏంటి ఎందుకు పెరగట్లేదు, ఏం నా వీడియోస్ నచ్చట్లేదు అనేసి అనుకున్నానండి. కానీ మెల్లమెల్లగా అలాగా నాకు ఇప్పుడు ఇంచుమించు 1070 మంది సబ్స్క్రైబర్లు అయ్యారండి. మీ దయ వల్లండి, మీరు సపోర్ట్ చేసిన వల్లే నేను ఇక్కడ దాకా వచ్చానండి. మీరు ఎలా సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మంచి మంచి కొత్త కొత్త వీడియోస్ పెడుతూ ఉంటాను. ఈసారి పత్తి లేవుడ్లు అమ్మిని కూడా మీకు పెడతానండి. అలాగే లేవుడ్లు కూడా ఏ రిస్క్ ఉండవండి. నా ద్వారా తీసుకున్న ఏ లేవుడ్ కూడా మీకు రిస్క్ ఉండదు. మీకు ఆ లేవుడ్ అమ్మిన వాళ్ళు ఫోన్ నెంబర్ మీకు పెడతాను కింద, మీకు వీడియో చేసిన వెంటనే. మీకు నచ్చితే తీసుకోండి. రాజమండ్రి దగ్గరలోనే, అది కూడా మీకు చెప్తున్నాను చూడండి. చాలా మంది రాజమండ్రి దగ్గరలో అనేసి మేము ఆల్రెడీ ఒక లేవుడి దగ్గరికి వెళ్ళామండి. చాలా దూరము, దగ్గరలో అన్నారండి. 4 కిలోమీటర్ దగ్గర అన్నారు, 5 కిలోమీటర్ దగ్గర అన్నారు. మేము లోపలికి వెళ్ళామండి. మాకే చాలా లాంగ్ అనిపించిందండి. చాలా మంది వైజాగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు, రాజమండ్రి దగ్గరలో ఏమైనా లొకేషన్ ఉంటే చెప్పండి అనేసి. ఉన్నాయండి, మీకు మంచి సైట్లో మేము చూపిస్తాను. అలాగే సైడ్లు కూడా రిస్క్ లేని మీకు చూపిస్తానండి. నేను మాట ఇస్తున్నాను, కంపల్సరీ చెప్తున్నాను కదండి. ఏ రిస్క్ లేనిది మీకు చూపిస్తాను. అలాగే గజం ఎంత, అలాగే ఎన్ని గజాలు అని కూడా క్లారిటీగా మీకు వీడియో చేస్తాను. చూడండి, మీకు వచ్చే వారం నుంచి ఆ వీడియోస్ ప్లే అవుతాయి. వీలైతే ఈ వారంలో ప్లే అవ్వచ్చు, అంత మీ చేతిలో ఉందండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. 30 మంది సబ్స్క్రైబ్ అయిన మరో నిమిషం మా ఇల్లు హౌస్ చూపిస్తానండి. నెక్స్ట్ కొత్త వీడియో మీ ముందుకు వస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.